వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇంకా ఈరోజు మార్నింగ్ డే అండి, ఫ్రైడే కదండి. వాకిట్లో ముగ్గు తులసి పూజలు స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా లాస్ట్ శ్రావణ శుక్రవారం పూజలండి. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిత్య పూజతో పాటు లక్ష్మీదేవికి అమ్మవారికి అయితే పూలమాల అలంకరించి లాస్ట్ కదండి ఈరోజు, అందుకని తాంబూలం కూడా శనగలు, పండు, గాజులు, బ్లౌజ్ పీసు, వక్క అంటే సోప్ ప్యాకెట్ అయితే పెట్టాను. పూజ అంతా కంప్లీట్ అయింది. ఈరోజు నైవేద్యానికి అయితే పండ్లే పెట్టుకున్నాము. దానిమ్మ గింజలు అయితే పెట్టేసుకున్నాను. అర్ఘ్యమించు పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నానండి. మీలో ఎంతమందికి ఈరోజు శుక్రవారం, లాస్ట్ శుక్రవారం పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే రేపు పొలాల అమావాస్య కదండి. రేపు అంటే ఈరోజు చాలామంది చేస్తున్నారు, కొంతమంది రేపు చేస్తున్నారు. దీని పొలాల అమావాస్య అంటారు. దీనికి ఎడ్ల పొలాల అమావాస్య అని పేరండి. ఈ ఎడ్ల పొలాల అమావాస్యకి మనం ఎడ్లను చేసి పూజించి, కొంతమందికి నోము కూడా ఉంటుందండి. కడుపులో పుట్టిన వాళ్ళందరికీ కడప నోము అని ఇస్తారు. ఎడ్లు ఎంతమంది చేసుకుంటారు, ఎడ్ల పొలాల అమావాస్య మీలో ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేయండి. నేనైతే సింపుల్గా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. మీలో ఎంతమంది ఈ పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి. అలాగే తదియ కూడా వస్తుంది కదండి. తదియకి అక్షంతలు వేరుకోవడం కానీ, పూలమాలలు చేసుకోవడము, వస్త్రమాల చేసుకోవడం, అమ్మవారికి గౌరీ అమ్మకు సొమ్ములు చేసుకోవడం, అలాంటివి అన్నీ ఎంతమందికి ఆనవాయితీ ఉందో కూడా కమెంట్ చేయండి. ఇలా అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. ఏ పూజ చేసుకున్నా కూడా ప్రసాదం తర్వాత చూయించిన తర్వాతనే హారతి అనేది ఇవ్వాలండి. అది కర్పూర హారతి కానీ, మంగళహారతి కానీ, మా దాంట్లో అయితే కంపల్సరీ మంగళహారతి ఇచ్చిన తర్వాత కర్పూర హారతి అయితే ఇస్తాము. ఇది మా ఇంటి ఆనవాయితీ. మా ఇంటి ఆనవాయితీ కాదండి, మేమైతే ఇలాగే చేసుకుంటాము. సింపుల్గా అయితే అమ్మవారి లాస్ట్ శుక్రవారం ఇలా అయితే చేసుకున్నానండి మా పూజ. వీళ్ళు ఎంతమందికి ఈ పూజ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఆదివారము లక్ష్మీదేవి హారతితో నిన్ను వేడుకుందుము, ఆదివారము లక్ష్మీదేవి హారతితో నిన్ను వేడుకుందుము. రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీదేవి శ్రీరాజాపుత్రి, రావమ్మ మా ఇంటికి సోమవారము లక్ష్మీదేవి సౌత్యముతో నిన్ను పూజింతు, సోమవారము లక్ష్మీదేవి సౌత్యముతో నిన్ను పూజింతు. రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీదేవి శ్రీరాజాపుత్రి, రావమ్మ మా ఇంటికి మంగళవారము లక్ష్మీదేవి మన్నించి నిన్ను వేడుకుందుము, మంగళవారము లక్ష్మీదేవి మన్నించి నిన్ను వేడుకుందుము. రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీదేవి శ్రీరాజాపుత్రి, రావమ్మ మా ఇంటికి. సింపుల్గా పాట అండి, ఎవరైనా పాడచ్చు. ఒకసారి వింటే నా వాయిస్ ఎలా ఉందో కూడా చూడండి. బాగుంటేనే అందరికీ షేర్ చేయండి. ఈజీగా ఉందండి, ఇలాంటి పాట అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు. శుక్రవారం వరకు, శనివారం అంటూ ప్రతి ఒక్క వారం పేరు చెప్తూ అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ఈ పాట అయితే పాడుకోవచ్చు. అలాగే ఈరోజు శుక్రవారం కదండి, ఎవరైనా ముత్తైదుకు పసుపొట్టు ఇవ్వచ్చు కదా. అది కన్నెపిల్లలైనా సరే అండి, అమ్మవారితో సమానం కాబట్టి ఇంటికి వచ్చి వాళ్ళతో కాకుండా మన ఇంటి ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా ఇవ్వచ్చండి. పొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు ఇచ్చి పూలు అయితే ఇస్తాము. తర్వాత ఏదైనా పెడతామండి తాంబూలంతో పాటు.